ఇలా చేసుకోవడం వల్ల ముక్కలు చక్కగా కుక్ అయిపోతాయి, మనం తినేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు కొంచెం మంట తక్కువ ఉన్నా పర్లేదు, మరి మూత పెట్టేసాం కాబట్టి ఆ స్టీము ఆ ప్రెషర్లో మంచిగా అందులో మధ్యలో టప్ టప్ అని సౌండ్ వస్తుంది, చిటపాట్లాడుతుంది, కానీ కుక్ అవుతుంది. తర్వాతే మనం మసాలా వేసుకుందాం. 4-5 నిమిషాల తర్వాత మన బోటి చక్కగా వేగి పర్ఫెక్ట్గా అవుతుంది. ఇందులో మన ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసి దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా ఇలా కొంచెం సేపు వేగుతున్నప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇప్పుడు కారప్పొడి. మరి ఈరోజు నేను వాడే కారప్పొడి మన స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళది. కొంచెం వేసిన వంటల్లో మంచి సువాసన, మంచి రుచినిచ్చేస్తుంది. సో మీరు కూడా తెచ్చుకొని వాడండి, హెల్తీగా కూడా ఉంటుంది. చక్కగా దీన్ని వేయించుకుందాం. వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. ఇందులో కొంచెం దాంట్లో మసాలాతో పాటు లైట్గా కుక్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మన ఈ బెండకాయ జిగురు చూడండి, ఇలా ఏం కంగారు పడమాకండి, ఇది బెండకాయ హలీం అనుకోండి. చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఈ వచ్చిన ఈ జిగురు అంతా దీంతో పాటు మనం కుక్ చేసుకుందాం. దీంతోపాటు మనం కొంచెం నీళ్లు కూడా వేసేసుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు చక్కగా కుక్ అయిన తర్వాత దీన్ని మనం వడ్డించేసుకోవడమే. ఇంకా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కొంచెం అంత చింతపండు పులుసు కూడా వేసుకుంటే బాగుంటుంది, ఆ పుల్లదనం. లేదు మాకు టమాటాతో వచ్చే ఆ టేస్ట్ సరిపోయింది అంటే మీ ఇష్టం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోండి. ఇది చక్కగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో కొంచెం అంత చింతపండు పులుసు కూడా వేసుకుంటే ఆ చింతపండు పులుసు ఈ కొంచెం జిగురుని కూడా తగ్గనిస్తుంది. మరి దీంట్లో కొంచెం అంత గరం మసాలా వేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జిగురు బెండకాయ మన ఈ బోటి కూర ఈ నైజీరియాలో చాలా ఇష్టంగా తినే ఈ కూర రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని ఎలా తినాలో చూద్దాం. చింతపండు పులుసు వేసి కుక్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ జిగురు కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా ఇది రెడీగా ఉంది. 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను నూనెలో వేసి మనం ఉడకబెట్టుకున్న ఆ బోటీని కుక్ చేసుకున్నాం కదా, అది చాలా తక్కువ మంటలో కుక్ చేసుకోవాలి. అది కేవలం ఉడికినట్టు అవ్వాలి. ఫ్రై లాగా అయిందంటే మీ ఆ బోటీ ముక్కలన్నీ రబ్బర్ ముక్కలాగా అయిపోయి తినడానికి పనికిరావు. అందుకని చెప్పేసి ముందుగా చక్కగా ఉడికించుకొని, అంటే ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయిన తర్వాత ఇలా వేసుకోవాలి. మరి తర్వాత ఉల్లిపాయలు వెంటనే వేసి ఆ మసాలాలు వేసి కూడా కొంచెం నీళ్ళు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఈ కూర మనకి రెడీ అయిపోయింది. చక్కగా ఆ బెండకాయ జిగురు అంటే ఫస్ట్ చూడగానే అని కొంతమంది అనుకుంటారు, ఇందులో బెండకాయలు వేసి చేసుకుంటారు, మరి పులస కూర అంటే బెండకాయలు ఉండాలి కదా అంటారు. అవసరం లేదు. అసలు బెండకాయలు ఎందుకు వేస్తారో చెప్తాను. ఆ బెండకాయ ముక్కలు ఈ అద్భుతమైన ఈ చేపలో పులుస రుచి మించుకున్న తర్వాత ఆ బెండకాయ ముక్క పెడితే ఆ పులుసు తిన్నంత సంతోషం వచ్చేది. కానీ మాలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ పులుస 4 ముక్కలు తింటే సరిపోదు, మరుసటి రోజు కూడా మళ్ళీ తినాలి. అందుకని అందరూ బెండకాయలు వేయడం మొదలు పెట్టేశారు. అందుకని నేను కూడా కొన్ని బెండకాయలు ఇలా వేసేసుకుందాం, దీన్ని కుక్ చేసుకుందాం. బెండకాయ వేసేటప్పుడు దాన్ని లైట్గా చూడండి, చక్కగా ఎంత చక్కగా పెన్సిల్తో చెక్కినట్టు చెక్కేసాను. బెండకాయ తినేటప్పుడు దాని పొట్టకి ఒక లైట్గా నైఫ్ తీసుకొని ఇలా గుచ్చేసి వేసేసుకుందాం. బెండకాయలు ఇలా అన్నీ పక్కకు వేసుకొని తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని లైట్గా ఇంకో పక్కకి వేసుకొని తిప్పేసుకుందాం. మరి మధ్యలో కింద అంటిపోకుండా లైట్గా ఈ మసాలాని ఈ విధంగా జరుపుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని లైట్గా తిప్పుకుందాం. ఏం పర్లేదు, చక్కగా ముక్క గట్టిగానే అవుతుంది కానీ సాఫ్ట్గా ఏముండదు. ఈ చేప పులుసుకి మనం చింతపండు పులుసు వేసేసి మనం దీన్ని కుక్ చేసుకుందాం. సో మరి స్లోగా బెండకాయ వేసాం అన్నీ. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు కూడా కొంచెం వేరే కూరల కంటే ఈ చేపల పులుసు చేసుకున్నప్పుడు కొంచెం చింతపండు పులుసు కొంచెం ఎక్కువగా పోసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే
ఆ పుల్లదనంలోనే ఈ చేపల పులుసు బాగా రుచిగా వస్తుంది. మరి దాన్ని వేసి ఆ ముక్కలని చెదరకుండా స్లోగా కొంచెం సేపు అయిన తర్వాత చూడండి కూర ఎర్రగా దీంట్లో కుక్ అవుతూ మనకి రెడీ అవుతుంది. ఇలా చేసేసుకుందాం. స్లోగా మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఫస్ట్ దీన్ని కుక్ చేసుకుందాం. తర్వాత ఆ బెండకాయలు కుక్ అయిపోతాయి, ఆ ఫిష్ కూడా కుక్ అవుతుంది. కానీ ఆ ఫిష్లోని కొవ్వు ఇంకా బయటికి రావడం కోసం మనం మరింతసేపు కుక్ చేసుకోవచ్చు. ఇలా ఆ బెండకాయలు ఆ పులుసులో కుక్ అవుతూ ఉన్నప్పుడు ఉప్పు జల్లుకుందాం. ఉప్పు కూడా కరెక్ట్గా ఉండాలి, కానీ మరీ ఎక్కువైందనుకోండి మనం తినలేము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం తక్కువగానే ఫస్ట్ ఉప్పు పెట్టుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాం. మరి ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేయకండి, మనం లాస్ట్ ఇంకొక 10 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకుంటాం అన్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఆ పచ్చిమిరపకాయలు కూడా తింటూ ఉంటే ఈ పులస చేపలో చాలా రుచిగా ఉంటుంది. పులస చేప కూర ఆహా చూడండి ఎలా నూనెలో పర్ఫెక్ట్గా తేలుతుంది. ఈ నూనెంతా పులస చేపలో ఉన్న కొవ్వు రుచి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసి వేసింది. ఇలా సైడ్లో మీరు చూస్తే మీకు ఈ గ్రేవీ ఉంది చూసారా, అది చక్కగా సిల్కీగా తయారవ్వాలి. అందులో మన వెల్లుల్లి కూడా ఇప్పుడు ఎదురుకుంటూ రుచి పీల్చుకుంటుంది. ఈ చేప ఎలా సముద్రంలో నుంచి ఉప్పు నీళ్ళల్లో నుంచి తీపి నీళ్ళల్లోకి మనకి ఆ రుచి చూపించడం కోసమే పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా ఉందో, ఇందులో వెల్లుల్లి కూడా చక్కగా నేను కూడా రుచిగా అవుతానని తేలుతూ ఉన్నాయి చిట్టి చేపల్లా. ఇలా కొంచెం సేపు కుక్ చేసుకొని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఫ్రెష్గా ఉన్న చేప అయితే ముక్క విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి అది వేసిన తర్వాత దాన్ని చెంచా వేసి కలపకండి, చాలా ప్రేమగా దాన్ని కుక్ చేసుకుందాం. సో మరి ఇందులో పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల్లో కూర అయిపోతుందనగా ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల్లో నుంచి మంచి టేస్ట్ మన కూరకు వస్తుంది. అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు బెండకాయలు కుక్ అయిపోయాయి. బెండకాయలు ఎంత టైం పడుతుంది? ఒక 15-20 నిమిషాల పాటు చక్కగా కుక్ అయితే ఉంటుంది. ఈ పులుసులోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా కుక్ అవుతాయి. లాస్ట్లో ఉందనగా మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. అయితే కొత్తిమీర సగం ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు వేసుకుంటాను, మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేసుకుంటాను. ఈ కొత్తిమీర కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. దీన్ని లాస్ట్లో మరి కొంచెం వేసేసి దీన్ని ఫినిష్ చేసుకుందాం. ఇక్కడైతే మీరు లేరు, ఈ గుమగుమలాడుతున్న సువాసన మీ దాకా రాదు. కానీ మీకు అవకాశం దొరికితే పులస కూర వండుకోండి, చక్కటి సువాసన వచ్చేస్తుంది. కొంచెం మంట తగ్గిస్తాను. ఈ పులస చేప కర్రీ రెడీ అయిపోయింది. ఎర్రటి నూనె, ఆ బెండకాయలు, ఆ పులస చేపలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దీన్ని టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. మరొక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. పులస చేప కుక్ అయిపోయింది. అయితే దీంట్లో ఉన్న గ్రేవీ ఏదైతే ఉందో మంచి ఆ సిల్కీ గ్రేవీ వచ్చేంత వరకు ఇలా ఈ గ్రేవీ వచ్చిందో దీంతో ఇలా చూడ్డానికి బోల్డ్ అంత నూనె ఉంది అది అనుకుంటున్నారా? ఏం కంగారు లేదు. ఈ నూనెలోనే అద్భుతమైన రుచి వచ్చేస్తుంది. కొంతమంది ఏకంగా ఆ తల ముక్కే కావాలంటారు. ఆ తల ముక్క కూడా వేసేసి చూడండి. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దామా? ఈ అద్భుతమైన పులస చేప పులుసు కుక్ చేసుకున్న ఇంకా ముక్కలు బాగా ఉన్నాయి. ఇందులో కావాలంటే మీరు ఇంకా పల్సగా కూడా చేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు ఈ నూనెని కూడా వేసుకొని ఈ అన్నంతో పాటు కలుపుకొని తింటే బాగుంటుంది. కొంచెం పీచుగా ఉంటుంది చేప ముక్క. అయ్యో పులుసు చేప మంచిగా కొర్రమీన ముక్కల్లా సపరేట్గా తీసి ఇలా తినచ్చు అంటే అలా కాదు. మనం ములక్కాడ ముక్క తిన్నట్టే కొంచెం పీచుగా ఉంటుంది. మరి దాన్ని నూనెతో పులుసుని చక్కగా వండుకొని తింటూ ఉంటే భలేగా ఉంటుంది. సో మరి ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేసుకుంటారు. మీకు కావాల్సినంత నీళ్ళు గ్రేవీ మీరు చేసుకోండి. ఇలా అన్నంలో వేసుకొని దీన్ని దీంట్లో వచ్చే సువాసన కావాల్సినంత పులుపు పర్ఫెక్ట్గా ఉంది. మసాలాలు అన్నీ చక్కగా పట్టాయి. కానీ ఆ నూనె వల్ల చక్కటి టేస్ట్ వచ్చేసింది. ఈ చేప ముక్క ఇలా తీసి తింటూ ఉంటే ఇలా చూశారు కదా, దీంట్లో బోన్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయి. తీయటి సువాసన, తీయటి రుచి అన్నీ అమోఘంగా అద్భుతంగా ఉండే గుణం ఈ చేపలో ఉంది.